ఏందమ్మా నీ బాధ అని చెప్తా కదా, ఇంకేమైతుంది? ఓడిపోయినాం కదా, ఇంకేం కావాలి మీకు? ఎందుకు ఇంక ఆవేదన ఎందుకు అవుతుంది? ఓకే ఓకే కూర్చున్నాండి. జై తెలంగాణ. మిత్రులందరూ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. అమ్మ కూర్చో. జై తెలంగాణ. ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు వారిని గౌరవించడం, వారు మాట్లాడే మాటలు, చెప్పే మాటలు వినడం సంస్కారవంతమైన పని. బైసాబ్, ఓయ్ బైసాబ్, అయ్యా అరే మీరు పక్కకు జరగమని బయలుదేరు. ఇక్కడ అడ్డం నిలబడకమని. తమ్ముడు अरे కూర్చొని జరుగు. ముజీబ్ సంభాలో ఉनको హటాओ यहाँ से. మీరు ఒక్క నిమిషం, ఒక్క మాట. అక్కడ బంద్ చేయాలి. ముజీబ్ అక్కడ బంద్ చేయి. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. కూర్చోండి. ఒక అర్ధ గంటలో అందరం కూడా భోజనాలకు విరామం తీసుకుందాం. అప్పటిదాకా దయచేసి పెద్దలు తిరుమల రెడ్డి గారు కానీ, గంపా గోవర్ధన్ గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ ముగ్గురే మాట్లాడేది ఉన్నది. అరే ఏమైందయ్యా, ఏమైంది? మీరు జరుగుతాం, మీరెందుకు అడ్డం ఉండకండి, జరగండి. సిమ్లో ఆడజాం, జరుగుతాం. మీరు విజయ్ అడుగు, కూర్చో గొడవ కూర్చో. పెద్దలు తిరుమల రెడ్డి గారిని తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేయవలసిందిగా కోరుతాం. దయచేసి కూర్చోండి, ఎక్కడో అక్కడ ప్లీజ్ కూర్చోండి. ఓకే, అందరికి మిత్రులందరికీ పేరు కదా, కొంచెం సైలెన్స్ ఉంటే మనము మాట్లాడుకోవచ్చు. ఓకే పేర్లు చెప్పకపోవడానికి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళు మనకు అతిథులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం అందరము కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం అనేటటువంటి తప్ప ఏం లేదు. నేను దాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని కూర్చోవాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే రమేష్ కొద్దిసేపు బంద్ చేస్తారా? ప్లీజ్ దాన్ని క్లోజ్ చేయండి. మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. రండి. ఈ దేశంలోనే ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీ చేయలేనటువంటి పనులను ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్ర నిర్మాణంలో ఆ పార్టీ యొక్క బాధ్యతను, ఆ నాయకత్వం బ్రహ్మాండంగా చేసింది. అంటే ఈ దేశానికే ఒక ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రం.